హలో నమస్తే. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టు కనపడుతోంది. ఫ్రస్ట్రేషన్‌కి రీజన్ ఏంటో తెలీదు గానీ, ఆ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడిన మాటల కారణంగా పవన్ కళ్యాణ్ పలుచనైపోతున్నారు. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటలు, ఆ మాటల అవసరం ఎవరికీ అర్థం కానిది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి కాలేజీలని ప్రైవేట్‌కి ఇవ్వడాన్ని మేము రద్దు చేస్తాం. ఎవరైనా ఆ కాలేజీలు తీసుకుంటే వాళ్ళని జైలుకు పంపిస్తామంటూ ఆయన మాట్లాడారు గవర్నర్‌ని కలిసిన సందర్భంగా. దీనిపైన జైలుకు పంపిస్తామంటూ ఇప్పటికీ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి కాళ్ళకి కాళ్ళు, చేతులకు చేతులు తీసేయాలి, కీళ్లు విరగ్గొట్టాలి, రోమాలు పీకేయాలి, యోగి తరహా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన ఓ ఉప ముఖ్యమంత్రి ప్రజలందరి ముందు వార్నింగ్ ఇచ్చారు. ప్రజలందరి ముందు ఉప ముఖ్యమంత్రి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయారు, ఇప్పుడు మీరు ఇంకా మమ్మల్ని పీకేదేంటి అని మాట్లాడారు. మరోవైపు నారా లోకేష్ కూడా ఆ పీకే కార్యక్రమంలో భాగంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా చూసాం. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పీకే వ్యాఖ్యలతో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం చూసాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఏదో సినిమా డైలాగులు చెప్పినంత ఈజీగా ఒకరిపైన ఒకరు వార్నింగ్లు, డైలాగులు చెప్పుకుంటున్నారు. ఇది ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడేది కాదు. పైగా పవన్ కళ్యాణ్ తానెంత దిగజారిపోయారో నిన్నటి వ్యాఖ్యల ద్వారా ఆయనే నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ని ఒక కమ్యూనిస్టుగా చూశారు. ఆయన సినిమాల నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పినప్పుడు అందరూ. పవన్ కళ్యాణ్ మెడలో ఎర్ర కండువా వేసుకొని, చేగువీరా టీషర్ట్ వేసుకొని, చేగువీరా తనకు ఆదర్శమని, తాను ఒక కమ్యూనిస్టునని, ఓ దశలో తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళాలని కూడా అనుకున్నానని, గద్దర్ తనకు ఆదర్శమని, ఇవన్నీ మాట్లాడేది, ఇవన్నీ విన్నాం. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా విన్నారు. పవన్ కళ్యాణ్ని ఆరాధించే వాళ్ళు కూడా విన్నారు. ఆ తర్వాత ఆయన ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. తెలంగాణని రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పార్టీ పెడుతున్నానని చెప్పారు. భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది అని కూడా ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పాచిపోయిన లడ్డూని ఇచ్చిందని కూడా ఆయన చెప్పారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైన పార్టీ అంటూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు తనని తాను ఒక సనాతనవాది అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, నక్సలిజాన్ని ఏరివేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఏం జరిగిందో చూశారు కదా, మేము ఒక నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో చూస్తారా అంటున్నారు ఆయన. నక్సలిజాన్ని ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అణిచివేయడం అనేది ప్రజాస్వామ్యవాదులంతా ఖండించిన విషయం. నక్సలిజాన్ని అణిచివేయడం, నక్సలిజం అనేది ఒక సామాజిక సమస్య, నక్సలిజం అనేది సామాజిక సమస్యగానే చూస్తున్నాం అంటూ ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో చెప్పడం చూసాం. బట్ నక్సలైట్లపైన, దేశద్రోహులపైన, ఇతర దేశాలతో యుద్ధం చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో, ఈ దేశానికి సంబంధించిన భూమిపుత్రులపైన, ఈ దేశానికి సంబంధించిన బిడ్డలపైన, భరతమాత బిడ్డలపైన కూడా ఈ దేశానికి సంబంధించిన సైన్యం, ఈ దేశానికి సంబంధించిన సర్కారు అదే తరహా వ్యవహరించి వాళ్ళని మేము తుదముట్టించేశామని అనుకుంటోంది. ఇది వాంఛనీయం కాదు. ఈ దేశానికి సంబంధించిన పౌరులు, ఈ దేశానికి సంబంధించిన ప్రజలు తమ హక్కుల కోసం వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్న సందర్భంగా వాళ్ళ సమస్య ఏంటో, వాళ్ళ ఏ హక్కులు కోరుకుంటున్నారో పిలిచి మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి తప్ప, ప్రభుత్వాలని ప్రశ్నిస్తే, ప్రభుత్వాల గురించి ఏమైనా మాట్లాడితే చంపేస్తాం తరహా ఒక ఇండికేషన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే, దాన్ని సమాజం గురించి, మానవ హక్కుల గురించి, మనుషుల హక్కుల గురించి మాట్లాడుతూ ఉండే పవన్ కళ్యాణ్ సమర్థించడం, దాన్ని ఒక గొప్ప విషయంగా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది ఆయన మొదటి నుంచి గమనిస్తున్న వాళ్ళకు. ఏమైపోయాడు చెగువీరా? ఏమైపోయింది? మీరే నక్సలైట్లు, ఇప్పుడు నక్సలైట్లు ఉన్న పొజిషన్లో మీరే ఉండాలనుకున్నారు, తుపాకీ పట్టుకుని అడవుల్లోకి వెళ్ళాలనుకున్నారు. నక్సలైట్ల కోసం గొంతెత్తి పాడిన గద్దర్ మీకు ఆదర్శం అన్నారు. ఇప్పుడు నక్సలైట్ల అణచివేతని ఒక గొప్ప కార్యక్రమంగా మీరు అభివర్ణిస్తున్నారు. గాంధీకి, పొట్టి శ్రీరాములకి కులాలని ఆపాదించకూడదు అని చెప్తున్నారు. గాంధీ పేరు లేకుండా చేస్తుంది కేంద్రంలోని ఒక ప్రభుత్వం. గాంధీ ప్రస్తావన లేకుండా చేస్తుంది కేంద్రంలోని మీ ప్రభుత్వం. దాని గురించి మీరు ఎక్కడ మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు గాంధీ ఈ ఎన్డీఏ సర్కారుకి అంటరాని వాడయ్యాడనే విషయం మీరు మాట్లాడలేకపోతున్నారు. ఏం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి? మీరు పొత్తు పెట్టుకొని పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీతో. ఏమిచ్చింది రాష్ట్రానికి? పోలవరానికి అదనంగా ₹1/2 ఇచ్చిందా? అమరావతి నిర్మాణానికి ₹1/2 గ్రాంట్ ఇచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రాష్ట్రాల పునర్విభజన జరిగిన సందర్భంగా ఇస్తామని చెప్పిన డబ్బుల్లో ₹1/2 ఇచ్చిందా?
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులను ఏమైనా భరిస్తున్నామని చెప్పిందా? రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టలేకపోతోంది పాపం, ఓ 2,500 కోట్లు 3,000 కోట్ల రూపాయల గ్రాంట్ మేమే ఇస్తాం, మెడికల్ కాలేజీలు కట్టండి అని చెప్పిందా? ఏమిచ్చింది కేంద్రం రాష్ట్రానికి? దీనిపైన కూడా ప్రశ్నించారు కదా, దీని గురించి కూడా మాట్లాడారు కదా, దీని గురించి కూడా వార్నింగ్లు ఇవ్వాలి కదా. అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకుని రావడం నా ఉద్దేశం ఏమాత్రం కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేస్తున్నారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ముందుకెళ్ళకపోతే మరింత దిగజారినట్టుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఊరు వాడా తిరిగి బట్టలు ఇప్పేస్తాం, చీరేస్తాం, తాట తీస్తాం, ఒక్కొక్కటి బట్టలు ఇప్పించి రోడ్ల మీద పరిగెత్తిస్తాం, నన్ను చంపడం కోసం నా చుట్టూ 200 మంది పులివెందుల గూండాలు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి 30,000 మంది మహిళల్ని విదేశాలకు తరలించారు, కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పాయి. ఇవన్నీ బక్వాస్ మాటలుగా ఇప్పుడు అనిపిస్తున్నాయి కదా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 18 నెలలు గడుస్తున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఇంకా రౌడీల ఇక్కడ అరాచకం చేస్తున్నారు, ఇంకా రౌడీలు చూసి అధికారులు కూడా భయపెడుతున్నారంటే మీరంతా చేతగాని ప్రభుత్వం నడుపుతున్నారా? మీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు అవుతోంది. 2 సంవత్సరాల తర్వాత కూడా అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోని గూండాలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాలకు భయపడి అధికారులు పరిపాలన చేస్తున్నారా? అధికారంలో ఉన్న పార్టీ బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి వార్నింగ్లు ఇవ్వచ్చా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మాట్లాడారు, నడిచిపోయింది. ఇప్పుడు ఎవరికి వార్నింగ్లు ఇస్తున్నారు? చట్టబద్ధమైన పాలన కదా చేయాలి. తప్పు చేసిన వాడిని చట్టబద్ధంగా శిక్షించండి, డెఫినెట్గా శిక్షించండి. చట్టానికి వ్యతిరేకంగా చట్టానికి లోబడి కాకుండా పనిచేస్తున్న వాళ్ళు ఎవరిపైనైనా చర్యలు తీసుకోండి. కానీ వార్నింగ్లు, గాండ్రింపులు దేనికోసం? మీరు చేసిన గాండ్రింపులతో, మీరు చేసిన వార్నింగులతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న వార్నింగులు, గాండ్రింపులు ఏమాత్రానివి, ఎంత మాత్రానివి? విజయవాడలో కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ప్రభుత్వం అక్రమంగా కొంతమంది ఇళ్లని కూల్చివేస్తే ఇప్పటంలో మీరు చూపించిన హీరోయిజం ఇక్కడ ఎందుకు చూపించలేదని ప్రజలు అనుకోరు? అమరావతిలో అదనపు భూసేకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మా కోసం నిలబడ్డారని భావించిన రైతులు ఆ ఆనందం ఒక్క నెల రోజు కూడా లేకుండానే అక్కడ మళ్ళీ అదనపు భూసేకరణ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడో అని ప్రశ్నిస్తున్న అమరావతి ప్రాంత రైతుల గోడు మీకు వినిపించట్లేదు? ఆంధ్రప్రదేశ్లో మహిళలపైన అత్యాచారాలు, దాడులు జరిగితే సహించబోమని చెప్పారు. ఈ 18 నెలల కాలంలో ఎంతమంది మహిళలపైన అత్యాచారాలు, దాడులు జరిగాయో ఒకసారి మీ డీజీపీ నివేదిక తెప్పించుకుని అడగండి. వీటిపైన కదా దృష్టి పెట్టాలి, వీటి గురించి కదా ఆలోచన చేయాలి. వార్నింగ్లు దేనికోసం? మీ వార్నింగ్లు ఎమోషన్స్ రెచ్చగొట్టి అటువైపు వాళ్ళని మీరు, ఇటువైపు వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ క్యాడర్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న వార్నింగ్లు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడేది ఏంటి రాష్ట్రానికి ఉపయోగం మీ వార్నింగ్ల వల్ల? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మళ్ళీ రాకూడదంటే 15 ఏళ్ళు మీరు కలిసే ఉంటాము. ఎవరు ఆపారు? మీరు 15 ఏళ్ళు కలిసే ఉంటాం ప్రజలకు రోజు ఎందుకు చెప్పాలి? 3 పార్టీలు మీరు కలిసి కూర్చుంటే చాలు. మీరు 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒక రూమ్లో కూర్చొని మనం కలిసి ఉందాం, నిర్ణయం తీసుకొని ప్రకటించేసిండి, మా పొత్తు 15 సంవత్సరాలు ఉంటే బాండ్ రాసుకోండి, ఒక అగ్రిమెంట్ కూడా రాసుకోండి. రోజు ఎందుకు ప్రజలకు అది? 2 ఏళ్లలో ఏం చేశారు, వచ్చే 13 ఏళ్ళలో మీరు ఏం చేస్తారు అధికారంలో ఉంటే అది చెప్పండి కదా. జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే ఏం మార్పు వచ్చింది మీలో? ఈ ప్రభుత్వంలో ఏం మార్పు కొత్తగా కనపడింది? జగన్మోహన్ రెడ్డి గతంలో రకరకాల పథకాలకు సంబంధించి బటన్లు నొక్కే కార్యక్రమంలో భాగంగా సభలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేవాళ్ళు. ఆ పర్యటన సందర్భంగా ఆయన దత్తపుత్రుడు, తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళంతా కలిసి వచ్చిన మా వెంట్రుకు కూడా పేకలేరు అని ఒక మాట మాట్లాడారు. ఆ వెంట్రుకు కూడా పేకలేరు అనే మాట మినహా జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్షాలకు ఇచ్చిన వార్నింగ్ ఏంటో ఒక్కటి చూపించండి, ఒక్క వార్నింగ్ చూపించండి. కానీ ఇప్పుడు మీరు, నారా లోకేష్, చంద్రబాబు అధికారంలో ఉండి రోజు వార్నింగ్లు ఇచ్చుకుంటూ పోతే ఎవరికోసం, దేనికోసం? జగన్మోహన్ రెడ్డి కూడా చేయనంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మీరు పనిచేస్తున్నారని అర్థం కావట్లా మీకు? పైగా నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆ స్థాయిలో విరుచుకుపడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఇప్పుడేం లేదు. గడిచిన కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావట్లా. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తట్లేదు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అనుకునేమన్నా పవన్ కళ్యాణ్ ఈ మాట మాట్లాడారేమో తెలియదు. నేనన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తే నాకు అటెన్షన్ ఇస్తారని భావించారేమో తెలియదు. మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలిసి వచ్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం సరైందా కాదా? పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వని మీ పార్టీ పరంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. మీ ఎన్డీఏ దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు కేటాయించింది. ఏ రాష్ట్రంలోనైనా మెడికల్ కాలేజీలను ఇలా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారేమో చూడండి.
ఎక్కడా లేనిది ఇక్కడే జరుగుతుంటే, కొంతమంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడంలో భాగంగా జరుగుతుంటే, వాటన్నిటిపైన స్పందించకుండా పనికిమాలిన విషయాలపైన వార్నింగ్‌లు ఇస్తూ కూర్చుంటే ఏమాత్రం ఉపయోగం లేదు రాష్ట్రానికి, మీ పార్టీకి కూడా. కాబట్టి ఫ్రస్ట్రేషన్ తగ్గించుకొని, పవన్ కళ్యాణ్ గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన ఉపన్యాసాల తరహాలో బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయటం రాష్ట్రానికి, ఆ పార్టీకి చాలా మంచిది.